హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో అప్లోడ్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదండి. ఏదో ఒక డిస్టర్బెన్స్ అనమాట. ఈ పిల్లలతో ఇలాగే సరిపోతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. దానివల్ల అయితే రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను నేను. అనుకోకుండా ఊరెళ్ళాల్సొచ్చింది. ఇంకా వెళ్ళి 2 డేస్ అయితే ఉండేసి వచ్చేసాననమాట. ఇంకా అక్కడ కూడా వీడియో ఏమీ షూట్ చేయలేదు. ఇంకా టెంపుల్‌కెళ్ళామని చెప్పాను కదా! అక్కడైతే కొద్దిగా షూట్ చేశాననమాట. ఇంకా నేను, లడ్డు చూడండి నడుచుకుంటా వెళ్తా ఉన్నాము. అయితే ఈవినింగ్ అయిపోయింది 4:30 అలాగా. ఆ టైంలో ఇంకా ఆటోలు ఏమీ లేవనమాట. గుడి కంటే మెయిన్ రోడ్‌లో దిగేసి మళ్ళీ లోపలికెళ్ళాలి అమ్మవారి టెంపుల్‌కి. ఇంకా అక్కడ దిగి ఆటోలు ఏం లేవు కదా! నేను, మా అక్క, పిల్లలిద్దరం నడుచుకుంటా వెళ్తా ఉన్నామనమాట. టమోటా చెట్లేశారు. అయితే అంతా ఎండిపోయిందనమాట. చాలా రోజులైపోయింది. దగ్గర దగ్గర 1½ ఇయర్ అయిపోయింది నేను బయట ఊర్లకెళ్ళి. ఆటోలు దొరకకపోవడమే మంచిదయింది. నేను, మా అక్క మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ నడుచుకుంటా వెళ్ళామనమాట పిల్లలతో. ఇక్కడంతా మొత్తం కొండలు, గుట్టలే ఉన్నాయన్నమాట. అంటే అమ్మవారి టెంపుల్ కూడా కొండలోనే ఉందనమాట. దాని గురించి నాకు తెలీదు పెద్దగా. థర్స్‌డే, సండే ఫుల్ రష్ ఉంటదనమాట. ఇంకా మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కదా! మోస్ట్‌లీ మార్నింగ్ టైమే ఉంటారు జనాలు. ఇంకా ఎవ్వరు లేరు. ఒక 2, 3 ఫ్యామిలీస్ అలా ఉన్నాయి. వెళ్తా ఉన్నారు అందరూ. మేము వెళ్ళేటప్పటికి ఎవరు లేరనమాట. దానివల్ల అయితే దర్శనం చాలా ప్రశాంతంగా చాలా సేపు అలా అమ్మవారిని చూసుకొని దర్శనం చాలా బాగా అయిందనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు కోనేట్లో నీరే లేదు. అంటే మొత్తం ఎండిపోయి ఉన్నదనమాట. అంటే కుళాయి దగ్గర అలా కాళ్ళు చేతులు కడుక్కున్నాము. కానీ ఈసారి బాగుందనమాట. వాటర్ చాలా నీట్‌గా కూడా ఉంది. చాలా సేపు ఇంకా మునగాలనిపించింది అనమాట గుడి దగ్గర. ఇంకా అలా చేయకూడదు కదా! అందుకని కాళ్ళు చేతులు మాత్రమే కడుక్కొని వచ్చేసామన్నమాట. చిన్నోడికి కూడా కడిగించాను. బాగా కడిగించుకుంటా ఉన్నాడు వాడు కూడా హ్యాపీగా. అయితే బస్‌లో జర్నీలో అలా ఏడ్చాడండి. ఇంకా టెంపుల్ దగ్గరికి రాగానే ఇంకా ఏడుపు ఆపేసాడనమాట. వాడికి ఏం తెలిసిందో ఏమో తెలీదు. మాకు సెంటిమెంట్ అని చెప్పాను కదా! ఇంకా పిల్లలు ఏమైనా అంటే హెల్త్ బాలేకపోయినా అలా తీసుకెళ్తూ ఉంటామనమాట. ఇంకా బావుంటారు. అది ఒక నమ్మకం అనమాట మాకు. వీడియో మా అక్క తీస్తుంది. అయితే మా అక్క కనిపించదంట వీడియోలో. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదంట వీడియోలో కనిపించడము. అందుకని నేను ఇంకా ఫోర్స్ చేయలేదు. అయితే ఈవినింగ్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా! అక్కడ కూడా వీడియోస్ అందుకే తీయలేదు. ఇంక వాళ్ళకి నచ్చనప్పుడు మనం ఎందుకు ఫోర్స్ చేయడం అనేసి నేను తీయలేదండి. అయితే వీడియోల గురించి వాళ్ళ ఊర్లో ఏదో క్రైమ్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారనమాట జనాలు. ఇదేదో చెయ్యని విషయం అయినట్టు, చేయకూడదన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. చేస్తుంది, భలే చేస్తుంది అని మీ చెల్లెలు అని మా అక్కతో అంటా ఉన్నారంట వాళ్ళ ఊర్లో వాళ్ళు. ఇందులో నచ్చని విషయం ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఇంకా అందరికీ నచ్చేలా మనం ఉండాలంటే మన వల్ల అవ్వదులేండి. అందుకని నేనేం పట్టించుకోలేదనమాట. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు చూడరు. అది వాళ్ళ ఇష్టము. దానికి మనం ఏం చేయలేం కదా! అది అన్నమాట. ఇంకా ఇక్కడైతే గుడిలో కోతులైతే ఎన్ని ఉన్నాయండి. అసలు చాలా ఉన్నాయన్నమాట. అసలు వెళ్ళాలంటేనే భయమేస్తుంది ముందుకి. ఎక్కడ కొరికేస్తాయో అని. అంత చాలా ఉన్నాయి అసలు. చూస్తానే ఉన్నాయి అవి ఏమన్నా తెచ్చారేమో అని. మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కదా! ఆ పిల్లలతో అస్సలు ఎక్కడ దిగలేదు. బస్ స్టాండ్‌లో దిగి ఇంక నెక్స్ట్ బస్‌కి ఎక్కి వచ్చేసామన్నమాట. దానివల్ల అయితే ఏమీ తీసుకెళ్ళలేదు. అనుకున్నాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకెళ్దాము. బనానాస్ కానీ, బిస్కెట్ ప్యాకెట్స్ కానీ అట్లా అని. చూస్తాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. ఏమైనా తీసుకెళ్ళింటే బాగుండు అని అనిపించింది. కానీ ఇంకా పిల్లలతో కుదరలేదనమాట నాకైతే. ఇంకా దర్శనానికైతే వెళ్ళాము. ఎవ్వరూ లేరు. చాలా ప్రశాంతంగా చాలాసేపు అమ్మవారిని చూసుకున్నామనమాట తనివి తీరా. తనే మా అక్క. ఎట్లో ఒక వీడియోలో ఉండిపోయింది ఒక షాట్‌లో. అయితే గుడికెళ్ళేటప్పుడు ఏవో అనుకుంటూ వస్తాననమాట. నేనైతే మోస్ట్‌లీ ఏ గుడికెళ్ళినా ఇంతే. కానీ గుడిలోకెళ్ళగానే దేవుడిని దర్శనం చేసుకునేటప్పుడు ఏమీ గుర్తుండదనమాట. అలా చూస్తూ ఉండిపోతాను అలానే చాలాసేపు. బయటకొచ్చాక అర్థమైతుంది నేనేమనుకున్నాను, ఏమీ అనుకోలేదు లోపలికెళ్ళినప్పుడు అని. అలా జరుగుతూ ఉంటుందనమాట. ప్రతిసారి ఇంతే. ఏ గుడికెళ్ళినా ఇంతే నేను. మీకు ఇలా అనిపిస్తుందా ఎప్పుడైనా అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దర్శనం అయిపోయి బయటికి రాగానే చాలా తృప్తిగా అనిపించిందనమాట మనసుకి. ఇంకా బయట ఉయ్యాలలు చాలా ఉన్నాయండి. ఇంకా లడ్డు అయితే ఊగదాం ఊగదాం అని ఒకటే పట్టుబట్టాడనమాట. దానివల్ల కాసేపు కూర్చొని ఊగేసి వచ్చామన్నమాట వాడి కోసము. వెళ్తా అని ఉయ్యాలోనే కూర్చున్నాడు. నేను దర్శనానికి రాను, మీరు వెళ్ళి చూసుకొని రండి మా అని. ఇంకా వచ్చిందే వాళ్ళ కోసమైనప్పుడు వాళ్ళని తీసుకెళ్ళకపోతే ఎలా అనేసి నేను ఇద్దరిని తీసుకెళ్ళాను అనమాట.
రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఒక్క ఆటో కూడా లేదు అసలు. ఇంకా నడుచుకుంటానే వెళ్ళాము. కాళ్ళు అయితే భయంకరంగా నొప్పులు వచ్చేసాయి. అలవాటు లేదు కదా, చాలా రోజులు అయిపోయింది నడిచి. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేలోపు 7 అలా అయిపోయింది. ఇంకా తినేసి పడుకునేసామన్నమాట. జర్నీ చేసి బాగా అలసిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి.